జగన్ వర్సెస్ పవన్ సిద్ధం యుద్ధం దానికి మొన్న భీమిలి జరిగేదానికి సిద్ధం అని పెట్టారు కదండి. జనసేన వాళ్ళు కూడా మేము సిద్ధమే అని పెట్టారని, టీడీపీ వాళ్ళేమో సై అని. అది ఇప్పుడు ఏమైనా సిద్ధంకి మేము సిద్ధమే అని పెడుతున్నారు. గుడివాడలో గొడాలని అనే వాళ్ళు సిద్ధం అని పెడితే సై అని చెప్పని అక్కడ వెనగల రాము వాళ్ళు పెట్టినట్టున్నారు. అక్కడ గుడివాడ తెలుగుదేశం పార్టీ జనసేన కలిపిన ఇన్ఛార్జి వాటి సంబంధించి ఒకసారి అది విజువల్స్ ఉన్నాయా, మురళి ఉన్నట్టున్నాడు కదా. అంటే ఈ యుద్ధం, ఈ సిద్ధం, ఈ శైలి ఇవన్నీ చాలా దూరం వెళ్తాయి. చూడండి, ఇవన్నీ ఆగవు. మొన్న బాక్సింగ్ పోటీలు పెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇక దాని తర్వాత చాలా రాబోతున్నాయి అనుకోవాలి. ఒకసారి మురళి సిద్ధం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. యుద్ధం సిద్ధం ఆ పాట ఏదో ఉంది, నిత్యనో ఎవరో దాంట్లో యుద్ధం యుద్ధం అనే ఒక పాట ఏదో ఉంది. సై అంటే సై అని చెప్పి ఇంకో పాట ఏదో ఉన్నట్లుంది. మొత్తానికి ఇక్కడ యుద్ధం సిద్ధం సై అని మొదలవుతుందంటావా? ఏంటి, ఏం జరుగుతుంది? సార్, సిద్ధమైన యుద్ధమైన మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఫ్లెక్సీలు వారైతే షురూ అయింది సార్. ఏదైతే జగన్మోహన్ రెడ్డి భీమిలి వేదికగా సిద్ధం పేరుతోటి సమరశంఖం పూరించారు. మేము కూడా ఏమాత్రం తక్కువ కాదని చెప్పేసి జనసేన పార్టీ మేము సిద్ధమేంటో వారు కూడా భారీ హోర్డింగ్స్ వేస్తున్నారండి. అదేవిధంగా కూడా తెలుగుదేశం పార్టీ సై అంటూ కూడా వారు కూడా భారీ హోర్డింగ్స్ వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుందండి. మొట్టమొదటిగా కూడా రాజకీయాలకు కొంత హాట్ టాపిక్ ఉన్నటువంటి బెజవాడలో ఈరోజు సిద్ధం హోర్డింగ్స్కి ధీటుగానే జనసేన పార్టీ వాళ్ళు మేమే సిద్ధమని చెప్పేసి భారీ హోర్డింగ్స్ అటు హైవే మీద కానీ లేకపోతే విజయవాడ సిటీలో కానీ భారీగా ఏర్పాటు చేశారండి. ఇక గుడివాడలో వెనుగండ్ల రాము నాయకత్వంలో అంటే సిద్ధం ఫ్లెక్సీలు కూడా కనిపించినంత స్థాయిలో భారీ హోర్డింగ్స్ సిటీస్లో పెద్ద పెద్ద హోర్డింగ్స్ అన్నీ కూడా సై అంటూ కూడా ఆయన కొత్త స్లోగన్ తీసుకుని ఆయన హోర్డింగ్స్ వేశారండి. దీంతో ఒక్కసారిగా కూడా ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ హీట్ ఎక్కడంతో పాటుగా మొత్తం మీద ఎవరో కూడా తగ్గేది లేదు ఈసారి ఎన్నికల్లో. జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటే ఆయన దేనికి సిద్ధమైనా మేము కూడా దానికి సిద్ధమే అన్నట్టుగా ఇతర రాజకీయ పార్టీలు ముఖ్యంగా కూడా జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అయితే సంకేతాలు ఇవ్వడం జరిగింది సార్. అయితే ఈ ఫ్లెక్సీలు, ఈ హోర్డింగ్స్ ఎంతవరకు ఓట్లు వేయిస్తాయనేది పక్కన పెడితే కనుక ముఖ్యంగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ముఖ్యంగా కూడా జనసేన అదేవిధంగా కూడా టీడీపీ కూటమి ఏదైతే ఉందో అది బలంగా పనిచేయవలసిన అవసరం ఉంది సార్. కానీ జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా ఈ రెండు పార్టీలని పక్కదావ పట్టిస్తున్నారేమనే అభిప్రాయాలు కూడా కొంత వ్యక్తం చేస్తున్నారు సార్. ఎందుకంటే ఇటువంటి హోర్డింగ్స్ వల్ల పెద్దగా ప్రజలు వాటిని చూసి ఆకర్షితులు అవుతారు, కానీ దానివల్ల ఓట్ షేరింగ్ రాదండి. కానీ అలా కాకుండా జరుగుతున్నటువంటి పరిణామాలు రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి కుంటుపడినటువంటి అభివృద్ధి కానీ లేకపోతే నిరుద్యోగ సమస్య కానీ ఇట్లాంటి అంశాలు ఏమన్నా ఆ అంశాలన్నింటినీ కూడా ఈ సమయంలో అంటే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది కూడా ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన అవసరం అయితే కనిపిస్తుంది సార్. అయితే ముఖ్యంగా కూడా రాజకీయ పార్టీలు ఒక రాజకీయ పార్టీ ఏదైతే చేస్తుందో దానికి ధీటుగా మరొక రాజకీయ పార్టీ కూడా ఆ వెర్షన్లో తీసుకెళ్ళినప్పటికీ కూడా రోజు రోజుకి కూడా ఎన్నికల వాతావరణం వేడెక్కుతుందని ముఖ్యంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రచార హస్త్రాలు అయితే ముమ్మరం చేస్తున్నారు సార్. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రా కదలిరా అనే కార్యక్రమంతో దాదాపుగా కూడా 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించారండి. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా పర్యటించనున్నారు. అదేవిధంగా కూడా జగన్మోహన్ రెడ్డి రీజనల్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారండి. భీమిలీలో అయింది, రేపొద్దున ఏలూరులో జరగబోతుంది. అలాగే విధంగా నెల్లూరు అదేవిధంగా రాయలసీమలో కూడా మరో 2 సమావేశాలు ఏర్పాటు చేసి యోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారండి. పవన్ కళ్యాణ్ కూడా త్వరలోనే తన పర్యటన ప్రారంభిస్తారని తెలుస్తుంది సార్. మొత్తం మీద ఏపీలో అయితే పాలిటిక్స్ హీట్ ఎక్కువ సార్. ఓకే ఓకే మరి ఎలా ఉంటుంది అనేది చూడాలి. మరి ఇప్పుడు